టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. హిందువులపై ముఖ్యంగా మహిళలకు అత్యాచారం కానీ తాండూరులో హిందువులు కూడా ఇక్కడ స్పందిస్తారని చెప్పి ఎక్కడో బంగ్లాదేశ్లో అయితే తాండూరులో ఏమవుతుంది, రేపు మన తాండూరులో అవుతుంది, రేపు మనకైతుంది. ఎక్కడైనా కూడా మేము ఉన్నాం. తాండూరు లాగా అన్ని ప్రాంతాలలో కూడా జరగాలి. మనం ఇక్కడ చూపించినాం, మన ఐకమత్యం చూపించినాం. కాబట్టి దీనికి సహకరించిన వ్యాపారస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇక్కడ ఒకటే తెలుసుకోవాలి మనం ఏంటంటే, బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇచ్చింది భారతదేశం. 1971లో ఏదైతే పాకిస్తాన్తో యుద్ధం జరిగిందో ఆ యుద్ధం వాస్తవంగా భారతదేశం పాకిస్తాన్తో జరిపితే ఇప్పుడున్న బంగ్లాదేశ్ అవుతుందో బంగ్లాదేశ్ పైన అత్యంత క్రూరంగా పాకిస్తాన్ దాడి చేస్తే అప్పుడు 3 లక్షల మందిని అతి కిరాతకంగా చంపితే అప్పుడు భారతదేశం ఎంటర్ అయి యుద్ధం చేసింది పాకిస్తాన్తో. దాంతో బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది 1971లో. అంటే మనం ఇచ్చిన స్వాతంత్రం బంగ్లాదేశ్ది. ఎందుకు మనం స్పందించాలి అంటే, పక్కన బంగ్లాదేశ్, యువతల పాకిస్తాన్, అవతల చైనా, ఈ 3 కూడా మన మీద కాచుకొని ఉన్నాయి. ఇప్పుడు చైనా స్పాన్సర్షిప్ అల్లర్లు బంగ్లాదేశ్లో జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో 8% మాత్రమే హిందువులు ఉన్నారు, 8% మాత్రమే హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళని మాత్రమే దాడిగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు, చంపుతా ఉన్నారు. అతి కిరాతకంగా అతి దారుణంగా రేపులు చేస్తూ ఉన్నారు. కనీసం ఆ వీడియోలు చూస్తే చూడలేని పరిస్థితులు ఉన్నది. ఏ ఆడపిల్ల కూడా కనీసం చూడలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఖండిస్తూ మనం వాస్తవంగా తాండూరులో ప్రారంభించినాం. ఇది మన ఐకమత్యానికి నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్లో అయితే తాండూరులో స్పందించినాం, తాండూరులో అయితే ఖచ్చితంగా ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని కూడా గుర్తుపెట్టుకొని లాస్ట్ ఒకటే చెప్తున్నాం మనం, సేవ్ హిందూస్, సేవ్ హిందూస్.